హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్‌లో ఉంటుందండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. ఓల్డ్ శారీతో టూ లేయర్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత నాకు కొంచెం క్లాత్ అనేది మిగిలింది. ఈ మిగిలిన క్లాత్‌తోనే మా పాపకి నేను ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. ఇది 1 ఇయర్, 1 ½ ఇయర్ పాపకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. కటింగు, స్టిచ్చింగు చాలా ఈజీగా అయితే చెప్పానండి. టైలరింగ్ మీద ఏ అవగాహన లేని వాళ్ళు కూడా ఈ ఫ్రాక్‌నైతే కుట్టేయొచ్చు. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను 2 పీసెస్‌నైతే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి కాటన్ 2 పీసెస్‌నైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత టేప్ తీసుకొని నాకు వెడల్పు వచ్చేసి 14 ఇంచులు, పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాను. 1 ఇయర్, 1 ½ ఇయర్‌కి అయితే ఈ పరిమాణంలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్‌లో ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక స్కేల్ తీసుకుని మనకి కింద హెచ్చుతగ్గులు ఉంటాయి కదా, దానికోసం ఒక లైన్ అనేది వేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకొని ఆ పీసెస్ అనేవి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను టేప్ తీసుకొని పొడవు వచ్చేసి నేను 8.5 ఇంచులకైతే పొడవు మార్కింగ్ చేసుకుంటున్నాను. టేప్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ 8.5కి, ఇక్కడ కూడా 8.5కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని లైన్గా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత నేను కింద లూజ్ వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 6 ఇంచులు అయితే సరిపోతుంది మనకి. పైన నెక్ షోల్డర్కి వచ్చేసి నేను 4.5 తీసుకుంటున్నాను. 4.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఆర్మ్ డౌన్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా 4.5కి మార్కింగ్ అనేది చేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 6.5 ఇంచులు లేదా 6.25 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ 4 ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని స్కేల్స్ తీసుకొని ఇలాగా లైన్స్ అనేవి డ్రా చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచులు, నెక్ వచ్చేసి 2 ఇంచులు మార్కింగ్ చేశాను. ఇప్పుడు డౌన్ వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడికి 2 ఇంచులు ఇలాగా చూపించిన విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇందులో మన ఇష్టం వచ్చిన షేప్ని అయితే డ్రా చేయొచ్చు. నేనైతే రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. తర్వాత వచ్చేసి కింద మనకి దిగిపోకుండా ఉండడానికి కోసం ఇలాగ షేప్ అనేది ఇచ్చేయండి. షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత మనం ఆర్మ్ డౌన్ దగ్గర రౌండ్ తీసుకోవాలి కాబట్టి వీడియో చూపిస్తున్న విధంగా సింపుల్గా ఇలాగ రౌండ్ అనేది తీసేయండి. తీసిన తర్వాత దీని మీద ఫ్రంట్ పార్ట్ అని రాసుకొని కట్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఇలాగ సెపరేట్ చేసేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం. నెక్ సేమ్ నెక్నే నేను బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటున్నాను. సేమ్ నెక్నే ఇలాగా చూపిస్తున్న విధంగా హ్యాండ్ని సేమ్ నెక్ని ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకుంటాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలాగ చిన్న కటింగ్ అనేది ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకొని కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కొంచెం లైట్గా రౌండ్ అనేది తీసుకోండి. లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇక్కడికి వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా 2 పీసెస్ అనేవి తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని బేబీ ఫ్రాక్ ఒకటి తీసుకొని సేమ్ హ్యాండ్ ఎగ్జాక్ట్ హ్యాండ్ ఎలాగుందో అలాగా పెట్టేయండి క్లాత్ మీద. పెట్టేసిన తర్వాత దాని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి ఒక మార్కింగ్, దాని ఎక్స్ట్రా కుట్టు ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫ్రాక్ని పక్కన పెట్టేసి ఆ మార్కింగ్స్ మీదే ఒకసారి లైన్స్ అనేవి డ్రా చేసి హ్యాండ్ షేప్ అనేది ఇలాగ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత హ్యాండ్ షేప్ అనేది బాగా డౌన్ కాకుండా జస్ట్ హ్యాండ్ షేప్ ఇవ్వండి, అంతే చాలు.
ఇచ్చిన తర్వాత కటింగ్ అనేది హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన ఒక టక్ ఇచ్చేయండి. టక్ ఇచ్చిన తర్వాత మనం హ్యాండ్కి ఒక వైపున లోతు తీయాలి కాబట్టి ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ కాదు, హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలాగా పెట్టుకుని రఫ్ చేసుకొని దానికి ఒక మార్కింగ్ అనేది వేసి ఇలా చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత కట్ చేయండి. ఐబ్రో షేప్ లాగా వస్తే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి. మనం లోతు తీసామని తెలియడం కోసం టక్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనకి 2 హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను బాటమ్ పార్ట్కి వచ్చేసి 15 ఇంచులు వెడల్పు, 36 ఇంచెస్ పొడవు ఉండేలాగా తీసుకున్నానండి. నాకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి కట్ చేసుకోక నాకు మిగిలిన క్లాత్ అండి ఇది. దీన్ని అయితే నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టారనుకుంటున్నాను. అందుకని ఇలాగ 2 పీసెస్ని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి బాటమ్ పార్ట్, ఇవి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా. అలాగే హ్యాండ్స్కి కూడా నేను కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి కటింగ్ వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఫ్రాక్కి వచ్చేసి బొందులు పెడదాం అనుకున్నాను. మళ్ళీ నెక్కి వచ్చేసి మెడ పీసులు అతుకుదాం అనుకున్నాను. అవి ఇవి తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని పెట్టేసుకుని చుట్టూరు ఇలా స్టిచ్ చేయండి. కుట్టేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది పార్ట్ వచ్చేసి. దీన్ని తిరగవేస్తే మనకి లోపల హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా మెడపట్టి అని వేసుకోవచ్చు. నేనైతే మెడపట్టి వేసి హెమ్మింగ్ చేస్తాను. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ తీసుకుని మెయిన్ క్లాత్ని దాని వైపున ఇలాగ పెట్టేసుకొని మనం కట్ చేసింది పైకి రావాలండి. మనం చాక్ పీస్తో గీస్తాం కదా, అది పైకి వచ్చేలా చూసుకోండి మార్కింగ్ అనేది. ఇప్పుడు చుట్టూరు స్టిచ్చింగ్ అనేది వేసేయండి. స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత మనకి పార్ట్ వచ్చేసి ఎలా వస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఓపెన్ పెట్టాం కదా, ఈ ఓపెన్కి మనం ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఇలాగా చిన్న ఫ్యాబ్రిక్ తీసుకుని, చిన్న క్లాత్ తీసుకుని దీని మధ్యలోకి ఇలాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టి ఈ క్లాత్ని మనం దానికి కుట్టాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా ఒరిజినల్ క్లాత్ మీద మనం కట్ చేసి పెట్టుకున్న క్లాత్ అయితే పెట్టుకొని ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్యలో చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకి క్లాత్ ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ దాని మీద కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టేసిన తర్వాత మనకి వచ్చేసి ఇలా వస్తుందండి. ఎక్కడ ముక్కలు లేకుండా చూసుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి మెడపట్టి స్టిచ్ చేయాలి. మెడపట్టి కోసం నేను 2 పీసెస్ని అయితే తీసుకున్నాను. ఒకటి ఒక సైడ్, ఒకటి ఒక సైడు. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక పీస్ తీసుకుంటాను. ఒక పీస్ తీసుకుని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకుని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మధ్యలో చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత మనకి క్లాత్ ఈజీగా తిరుగుతుంది. తర్వాత క్లాత్ని తిరగవేసి కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి క్లాత్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. వీడియో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఎలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. బుజ్జి హ్యాండ్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని తీసుకొని మనం కట్ చేసుకున్న శారీ పీస్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. క్లాత్ని ఒరిజినల్ సైడ్ పైన వైపు, మెయిన్ క్లాత్ని కూడా ఒరిజినల్ సైడ్ పైన వైపు పెట్టుకుని పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం తీసుకున్న క్లాత్ మొత్తం ఆ ఫ్రిల్స్లో సరిపోవాలి. అప్పుడే మనకి బాగా అందుద్ది, బుట్ట తీసుకున్న క్లాత్ మొత్తం ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక సేమ్ ఇదే మెథడ్లో మనం పైన వైపుని కూడా కుట్టుకుంటూ రావాలి.
కుట్టేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్ టక్ మళ్ళీ లోతు ఎక్కడ తీసుకున్నా అక్కడ ఒకసారి చాక్ పీస్తో మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్తో ఒక పీస్ అయితే తీసుకుని దాన్ని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసి కట్ చేసుకుని కుట్టుకుని దాన్ని మనం తిరగవేసుకొని మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్తో కుట్టుకోవాలి. కుట్టుకుంటే మనకి హ్యాండ్స్ వచ్చేసి అలా వస్తాయి. తర్వాత వచ్చేసి మనం బాటమ్ పార్ట్ తీసుకుని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం క్లాత్ అంతా కుట్టుకొని వచ్చేయాలి. క్లాత్ అంతా కుట్టేసిన తర్వాత మనకు వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ పార్ట్ చిన్న చిన్న ఫ్రిల్స్తో. తర్వాత వచ్చేసి నేను లైనింగ్ నాకు సేమ్ మార్జిన్ లైనింగ్ అయితే లేదు, నేనైతే బ్లాక్ కలర్ లైనింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే లైనింగ్ తీసుకుని దాన్ని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత రెండు కుట్టేసుకోవాలి. అలాగే కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ఒరిజినల్లో రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని రెండు ఇలాగ జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి కుట్టు అనేది గట్టిగా పడుతుంది. మనకి లైనింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను బొందులు అయితే రెడీ చేశానండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం తీసుకుంటాం కదా, ఆ బొందుని అయితే చివరి నుంచి ఒక సైడ్ క్లోజ్ చేసి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒకవైపున ఓపెన్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత మీ దగ్గర పెన్సిల్, పెన్ లేదా ఇనుపుల్ల ఏదైనా ఉంటే దాంతో చేయొచ్చు. ఇప్పుడైతే మార్కెట్లోకి లూప్ టన్నర్ అని కొత్తగా వచ్చిందండి, అది నేనైతే ఆర్డర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మనకి ఇనుపుల్లతో ఇలాగ క్లాత్ని అయితే మనం తిరగవేయాలన్నమాట. ఇనుపుల్ల అయినా పెన్సిల్ అయినా బాగా యూజ్ అవుతాయి. ఇలాగ ఇనుపులతో మనం బొందుని తిరగవేస్తే కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి బొందు అనేది చాలా నీట్గా ఆంతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ఇనుపులని క్లోజ్ వైపు నుంచి తీయకుండా ఓపెన్ వైపు ఎదుగు ఇలా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం ఇనుపులను అయితే రివర్స్లో బయటకు తీసేయచ్చు. మనకి బొందు అనేది రెడీ అయిపోతుంది. చూసారా, మనకి బొందు అనేది రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు జాయిన్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ రాంగ్ సైడ్ చూసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ అయితే కుట్టేసుకోండి. ఇలాగ సైడ్ జాయింట్ అనేది కుట్టేయండి. కుట్టేసిన తర్వాత మనకి సైడ్ జాయింట్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఒక హ్యాండ్ తీసుకుని అది ఫ్రంట్ మనం లోతు తీసుకుంటాం కదా, అటువైపు వచ్చేలా పెట్టుకోవాలి. రెండు హ్యాండ్స్ చూసుకోవాలి. ఫ్రంట్ మనం లోతు తీసుకుంటాం కదా, అప్పుడు రెండు మార్కింగ్స్ ఒకవైపే రావాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని ఎప్పుడు మధ్యలోంచే స్టార్ట్ చేయండి. మధ్యలోంచి స్టార్ట్ చేయడం వల్ల మీకు హ్యాండ్ పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది, బాగుంటుంది కూడా. తర్వాత వచ్చేసి మళ్ళీ మిడిల్ నుంచే మొదలు పెట్టండి. మిడిల్ నుంచి మొదలుపెట్టి దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. చూస్తున్నారు కదా మీరే. తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది హ్యాండ్ అనేది స్టిచ్ చేసేయండి. స్టిచ్ చేసేసిన తర్వాత మనకి పైన పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, మనకి పైన పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన పార్ట్కి వచ్చేసి మనం ఒక సైడ్న స్టిచ్ అనేది వేసేయాలి. ఒక సైడ్న జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు సమానంగా పెట్టేసుకొని ఆ హ్యాండ్ దగ్గర ఖర్చులు పైకి పెట్టుకుని మనం బొందులు వేద్దాం అనుకున్నాం కదా, అందులోంచి ఒక బొందు తీసుకుని ఇలాగ సైడ్ని అయితే జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేస్తే మనకి పైన పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడికి ఇప్పుడు పైన పార్ట్ తీసుకుని బాటమ్ పార్ట్ తీసుకుని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేయండి. కింద పార్ట్ని పైన పార్ట్ని ఇలాగా జాయిన్ చేయాలి. మొత్తం మనం పెట్టుకున్న ఫ్రిల్స్ అన్నీ సరిపోయేలాగా స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత దాని మీద డబుల్ కుట్ అనేది వేసుకుంటే మనకి ఫ్రాక్ వచ్చేసరి వస్తుంది. ఇప్పుడైతే లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కూడా సేమ్ లైనింగ్ వైపు పెట్టేసుకొని మెయిన్ క్లాత్ దాని వైపు రాంగ్ సైడ్ బయటకు ఉండేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సేమ్ దాని మీద ఇలాగా పెట్టి కుడితే మనకి ఆ ఈసులు ఉంటాయి కదా, ఆ ఈసులు గట్రా ఏమీ కనబడవు అనమాట. కుట్టు కూడా కనబడదు. ఇలాగ మనం లైనింగ్ తయారు చేసుకున్న లైనింగ్ అంతా చివరి దాకా కుట్టుకుంటూ వచ్చేసరికి దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసేయాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మీరే చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. స్టిచ్చింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. కుట్టు కనబడదు, ప్లస్ ఈసులు ఉంటాయి కదా అవి కూడా కనబడవు అనమాట. తర్వాత వచ్చేసి మనం
కింద ఇలాగ లోపలికి కొంచెం ఫోల్డింగ్ చేసి మెయిన్ క్లాత్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను. మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయింది. మెయిన్ క్లాత్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇలా పట్టుకొని టక్స్ అనేవి ఖర్చులు అనేవి పైకి పెట్టుకొని కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయాలి చివరి దాకా. అక్కడికి వచ్చాక కొంచెం రఫ్ చేయాలి. రఫ్ చేసేదాకా మళ్ళీ సెకండ్ కుట్టు కూడా దాని మీద అలాగే కుట్టేసుకుని దాన్ని కూడా రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత మిడిల్లో నుంచి మెయిన్ క్లాత్ని తీసుకుని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసుకుని దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కుట్టుకుంటూ వచ్చి మెయిన్ క్లాత్ని లోపలికి పెట్టేసి లైనింగ్ క్లాత్ని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ దాని మీద డబల్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలి. వేసుకుంటే మనకి బాగుంటుంది ఫినిషింగ్. చూపిస్తున్నాను కదా, సేమ్ దాని మీద కూడా డబుల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన ఫ్రాక్ వచ్చేసి ఎలా ఉంటుంది, నేను ఈ శారీలో ఉంది చిన్న ఫ్లవర్ అనేది కట్ చేసి దానికి కుట్టానమాట. మన ఫ్రాక్ లుక్ వచ్చేసి లాస్ట్కు ఇలా ఉంటుందన్నమాట. నచ్చితే లైక్ చేయండి.